హలో హాయ్ అందరికీ. తనుజ గారి ఏవి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అందరైతే చూసారా? ఎపిసోడ్ అయితే చూసారా? మీకు ఎలా అనిపించింది? ఎంతమంది నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ చూశారు? కమెంట్ చేయండి. ఇది కదా విన్నర్ క్వాలిటీస్ అంటే. ఇది కదా ఇప్పుడు తనుజ డెమోన్ తర్వాత ఇమ్ము సంజన విన్నింగ్ రేస్లో వీళ్ళు కదా ఉండాలి, వీళ్ళు కదా విన్నింగ్ రేస్లో ఉండేది అనిపించింది. అవునా కాదా? కమెంట్ చేయండి. నాకైతే రియల్గా ఎలా అనిపించిందంటే ఒక మూవీ చూస్తున్నంత ఫీలింగ్ అనిపించింది. కానీ బిగ్ బాస్ కూడా అంత ఎక్కువ ఎలివేషన్ ఏమీ ఇవ్వలేదు. కాకపోతే బిగ్ బాస్ మాట్లాడిన తన గురించి వర్ణించిన ప్రతి ఒక్క పదము నిజం అనిపించింది. అవునా కదా? కమెంట్ చేయండి ఒక్కసారి. ఇది కదా ఒక విన్నర్కి ఉండాల్సిన లక్షణం. ఒక లేడీ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, కష్టంలోనూ సుఖంలోనూ తన శత్రువుని కూడా ప్రేమించే విధంగా ఎలా డిపెండ్ చేయాలి, అందరినీ కలుపుకునే విధానం, కలిసిపోయే విధానం. చాలామంది కలవడడం అంటే తనతోటి తనని టార్గెట్ చేయడం, అలాంటి ఆమె చేతిలో ఎలిమినేట్ చేసేది ఉన్నా కానీ, తన శత్రువైనా కానీ తను ఎలిమినేట్ చేయలేదు. అది కదా తనుజ అంటే. శత్రువుని కూడా ప్రేమించేలాగా చేసుకుంది. ఒక అమ్మాయి కట్టు బొట్టు ఎలా ఉండాలి? మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్లో ఏ అమ్మాయి అయినా ఇంత పద్ధతిగా ఉందా? చూపించండి. ఏ విధంగా చూసినా కానీ, ఎవరు తనని తొక్కాలని చూసినా కానీ వ్యూహాలు ఎవ్వరి మీద పన్నలేదు. బిగ్ బాసే అన్నారు, సీజన్ మొత్తము అందరు గేమ్ చుట్టూ తిరిగితే సీజన్ మొత్తం నీ చుట్టూ తిరిగింది అన్నారు. ఇది నిజం కాదా? ప్రతి మూమెంట్లో, ప్రతి సిచ్యువేషన్లో తనుజ చుట్టే గేమ్ అంతా తిరిగింది. అవునా కాదా? కమెంట్ చేయండి. ఈ ఒక్కరోజే ఉందండి, ఒక అమ్మాయిని గెలిపిద్దాం. ఓట్ ఫర్ తనుజ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఓకేనా? బాయ్ అందరికీ.